ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల నేతలు తమ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగగా ఈసారి త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఏ పార్టీకి ఈ ఎన్నికల్లో అంత సులువు కాదు. ప్రజాకర్షక పథకాలను ప్రకటించేందుకు ముచ్చటగా 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. గతంలో 2008 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నువ్వానేనా అన్నట్టు ఇద్దరి మధ్య ప్రత్యక్ష పోరు నడిచింది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ 2013లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసింది. తొలి ఎన్నికల్లోనే ఆప్ ఢిల్లీ ఎన్నికలను ముక్కోనపు పోరుగా మార్చింది. ఆ పార్టీకి మెజార్టీ రాకపోయినా కాంగ్రెస్ మద్దతుతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించింది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అయి 49 రోజుల తర్వాత రాజీనామా చేశారు. ఆ తర్వాత 2015 ఎన్నికల్లో 70 సీట్లకు గాను 67 సీట్లు గెలుచుకొని ఆప్ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 0కి, బీజేపీకి 3 స్థానాలు వచ్చాయి. 2020లో కూడా ఆ పార్టీ 62 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఆప్ 4వసారి అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా గట్టిగా ప్రయత్నిస్తున్న గట్టి సవాళ్లను ఎదుర్కొంటోంది. అదే సమయంలో 1998 నుండి అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ తిరిగి పుంజుకోవడానికి ఎన్నికల పోరులోకి దిగింది. ఢిల్లీలో తన రాజకీయ ప్రాబల్యాన్ని తిరిగి పొందడంలో విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ 15 ఏళ్ల పదవీ కాలంలో చేసిన పనులను ప్రజల ముందుంచడంతో పాటు ఆప్ చేసిన అవినీతిపై కాంగ్రెస్ నాయకులు దృష్టి సారిస్తున్నారు. ఈ ఎన్నికలు ఆప్కు ప్రతికూలంగా మారాయి. ఇప్పటికీ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కి ఇక్కడ ప్రజల్లో, ముఖ్యంగా పేద, దిగువ మధ్యతరగతి వర్గాల్లో మంచి పట్టుంది. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, కాలుష్య సమస్య, యమునా నదిలో అపరిశుభ్రత, చెత్తా చెదారం, పరిశుభ్రత, శిథిలావస్థలో ఉన్న రోడ్లు, తాగునీటి సమస్య మొదలైన వాటిపై ప్రజల్లో కొంత ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే ఇది ఎంత మేర ఆప్కు నష్టం కలిగిస్తుందో చూడాలి. ప్రభుత్వం పైన, ఎమ్మెల్యేల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆప్ ప్రభుత్వం అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం, ఢిల్లీ సమస్యల కారణంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తడం వంటి అవకాశాలను వాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆప్ని ఢిల్లీకి విపత్తు అని పిలవడం ద్వారా ఓటర్లను ఆప్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేలా చేస్తున్నారు. ఢిల్లీ అభివృద్ధిలో మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని కూడా బీజేపీ నేతలు ఢిల్లీ ప్రజలకు తెలియజేస్తున్నారు. ఢిల్లీలో అధికారంలోకి రావడానికి బీజేపీ 2 ఎమ్మెల్యేలతో సహా చాలా మంది పాత నాయకుల టికెట్లను కూడా రద్దు చేసింది. కాంగ్రెస్, ఆప్లను వీడి బీజేపీలో చేరిన పలువురు నేతలు ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో పలుచోట్ల కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బూత్ లెవెల్ కార్యకర్తలతో ప్రధాని సంభాషించడంతో పరిస్థితి చక్కబడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. బీజేపీతో పాటు ఆప్ కూడా సొంత ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. అందుకే నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే నరేలా, హరినగర్లలో ఆప్ అభ్యర్థులను మార్చుకోవాల్సి వచ్చింది. టికెట్ రాని పలువురు ఎమ్మెల్యేలు కూడా ఆగ్రహంతో ఉన్నారు. వీరి వల్ల కూడా పార్టీ అభ్యర్థులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక ఆప్, బీజేపీ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పరిస్థితి బాగానే ఉంది. కార్యకర్తలను ఏకతాటిపైకి తెచ్చి రాజకీయంగా ప్రతిష్టను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. న్యూఢిల్లీ, కల్కాజీ, జంగ్పురా, బద్లీ, కస్తూర్బా నగర్, ఓక్లా, మాల్వియా నగర్, ఉత్తమ్ నగర్ సహా పలు స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ 2 పార్టీలకు గట్టి సవాల్ విసిరింది. మహిళలకు నెలకు 2500 సహా సమాజంలోని వివిధ వర్గాల కోసం కాంగ్రెస్ అనేక ప్రకటనలు చేసింది. ప్రజాకర్షక వాగ్దానాలతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రాజకీయ పార్టీల ప్రచారం, ప్రజాకర్షక వాగ్దానాలు, ప్రజా వ్యతిరేక వివిధ ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ ఓటర్లు బహిరంగంగా మాట్లాడడానికి సిద్ధంగా లేరు. అంత మౌనంగా ఉండిపోయారు. వారి మౌనం ఓటుగా మారి ఎవరిని ఢిల్లీ గద్దె మీద కూర్చోబెడుతుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.